హైదరాబాద్ దోమలమయమైపోయిందని బీజేపీ నాయకురాలు ఓకల శ్రీవాణి అన్నారు. బిచ్చమెత్తి దోమ తెరకొని బొమ్మకు తగిలిస్తే ఇజ్జత్ పోతోందని అధికారులు తీసేశారని ఆమె మండిపడ్డారు. దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీవాణి డిమాండ్ చేశారు. మీద దోమల తెర ఏసీడ పెట్టిన ఆ దోమల తెర కూడా ఉట్టిగా రాలే, లిటరల్లీ అడుక్కొని మరి దోమల తెర కొని ఈడ పెట్టినాం. ఎందుకు అనంటే వచ్చే పోయే ఏసీల కార్లలో తిరిగే ఆఫీసర్లకి అది చూసానన్నా జర సోయి వచ్చి దోమల మందు కొట్టిపిస్తారేమో అన్న ఆశతోటి గిడ పెట్టిన అర్ధ గంటలనే పోలీసు వాళ్ళని పిలిచిండ్రు. ఆ దోమల తెరని బొమ్మని తీసి పక్కకు పెట్టేసిండ్రు. మళ్ళా ఇంత హై స్పీడ్ లో మీరు బొమ్మని తొలగించినట్టుగానే ఇక్కడ ఉన్న దోమలను కూడా తొలగించాలి, ఆ ఫాగింగ్ పనులు ఆంటీలారు ఆ పనులు చెయ్యాలి అన్న చిత్తశుద్ధి ఉండాలి కదా. అచ్చా గీడ బొమ్మ ఉంటే మీ ఇజ్జత్ పోతుందని చెప్పి తొందరపడి తీసినారు. మళ్ళా ప్రజలకు రక్తం పీలుస్తుంటే దోమలు ప్రాణాలకి నష్టం అవుతుంది, రోగాలు వస్తున్నాయి అంటే అప్పుడు మీ పరువు పోతలేదా? ఇక రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఆయన ఏమన్నాడు, 2034 వరకు ఆయననే సీఎం గా ఉంటాడంట, కాంగ్రెస్ పార్టీయే రూలింగ్ లో ఉంటదంట. ఏమన్నా మీ అంతలా మీరు అంత అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. 2034 వరకు ఎందుకు? భూమి ఉన్నన్ని కాలం మీరే ఉండండి. ఈ భూమికి ఏమన్నా అయితే పక్కనున్న గ్రహాన్ని కూడా మీరే వెళ్ళండి. ఎవరు వద్దంటున్నారు? పగటి కళలు కనడానికి జర్రనన్న సిగ్గు ఉండాలి. ఉన్న 3 ఏళ్లల్లా మీరు ప్రజలకి మొత్తం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి 3 చెరువుల నీళ్లు తాగిపించిండ్రు. అంత ఘోరంగా బాధలు పెడుతున్నారు. కనీసం ఇప్పటికన్నా మేలుకోండి, రాజకీయాలు పక్కన పెట్టండి, ఫ్యూచర్ సిటీ మూసీ రివర్ ఫ్రంట్ పక్కన పెట్టండి, కనీస వసతులతో బ్రతుకులు మంచిగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.